నమో వెంకటేశాయ. నాసా వివర సంజాత భాసావనత ఖద్యోత గోవింద గోవింద. వరాహాది శరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రి నివాసాయ శ్రీనివాసాయ తే నమః అని జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీ శుక్ల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాహాది శరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రి నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తి శక్తి జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాధ్వరవరాహ విహన్యమానం మిత్రాప్రసూత విదురాది విదర్శ్యమానం ద్వైపాయనాప్త శుక సంభృత ముఖ్య భాగం యజ్ఞాయ సంభరత భాగవతం ప్రకామం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు మనుగారి ద్వారా సమస్త మానవాళికి వారు చేసుకోవలసినటువంటి ప్రధానమైన కర్తవ్యాలను మూడిటిని ఉపదేశం చేశారు. అందులో వారి వారి ఆశ్రమ ధర్మాన్ని శ్రద్ధగా అనుష్ఠించటం, వారి వారికి సహజంగా సంక్రమించినటువంటి బాధ్యతలను నెరవేర్చటం, ఈ రెండూ కాక వైదికమైనటువంటి కర్మలతో యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మని కొలుచుకోవటం అనే మూడు ప్రధానమైనటువంటి కర్మలను నిర్దేశించి చూపించారు. ఆ నిర్దేశాన్ని మనువు గారు చక్కగానే పాటించడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉంటూనే మనురువాచ, మనువు గారు బ్రహ్మగారితో ఇలా అంటున్నారు. ఆదేశేహం భగవతో వర్తేయామీవ సూదన స్థానంత్ విహాను జానీహి ప్రజానాం మమచ ప్రభో అని. ఓ బ్రహ్మ, ఆదేశేహం భగవతో వర్తేయ, నీ యొక్క ఆదేశాన్ని
పాటించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ ఆజ్ఞాపాలనకు నేను బద్ధుణ్ణై ఉన్నాను. నీ ఆదేశంలోనే నేను నడుచుకుంటాను. నీ ఆజ్ఞ ప్రకారమే నేను నడుచుకుంటాను. అమీవ సూదన, పాపాలను పోగొట్టేటువంటి ఓ జగద్గురు, నువ్వు ఏ రకంగా చెప్తే ఆ రకంగా నేను నడుచుకోవటానికి సిద్ధమే. పాపాలతో సంబంధం లేని జీవితాన్ని గడపటానికి నేను సిద్ధమే. కానీ స్థానం త్విహాను జానీహి ప్రజానాం మమచ ప్రభో, నువ్వు చెప్పిన ఈ 3 పనులు చేయాలి అన్నా, ప్రత్యేకించి నాకు మాత్రమే చెప్తున్నటువంటి ప్రజాపాలనను సక్రమంగా నిర్వహించాలి అన్నా, నాకు నా ప్రజలకి ఉండటానికి స్థానం కావాలి. ఈ పనులు చేసుకోవటానికి ప్రత్యేకించి ఒక స్థానం, ఒక లోకం లేదా ఒక గోళం లాంటిది కావాలి. అందువల్ల స్థానం త్విహ అనుజానీహి, నీవు చెప్పిన పనులు చేయటానికి కావలసినటువంటి స్థానాన్ని నువ్వే చూపించు. ప్రజానాం మమచ, నేను ఉండి పాలన చేయాలి, నేను పాలన చేస్తే ఆ పాలనలో భాగంగా ప్రజలు ఉండాలి. మా ఇద్దరికీ వీలుగా ఉండటానికి ఒక స్థానాన్ని ప్రభో, సమర్థుడమైనటువంటి ఓ పరమాత్మ, ఓ బ్రహ్మ, నీవు మాకు నిర్దేశించు. నీ ఆజ్ఞను పాటించడానికి నేను సిద్ధం, కానీ స్థానం అనేది కుదరలేదు. స్థానాన్ని మాకు కుదిర్చిపెట్టు అని మనువు గారు ఆదేశేహం భగవతో వర్తేయామీవ సూదన స్థానం త్విహానుజానీహి ప్రజానాం మమచ ప్రభో అని అన్నాడు. అంటే ఎవరైనా మధ్యలో అడగచ్చు, ఇదేం ప్రశ్న, ఈ సృష్టిలో ఎన్నెన్నో గోళాలు ఉండొచ్చు, ఎన్నెన్నో స్థానాలు ఉండొచ్చు, ఎన్నెన్నో లోకాలు ఉండొచ్చు, తెలిసినవి ఉండొచ్చు, తెలియనివి కూడా ఉండవచ్చు. వాటన్నిటిలోనూ ప్రజలు ఉండటం అనేది లేనే లేదు కదా. భూమి మీద మాత్రమే కదా ప్రజలు నివాసం ఏర్పరుచుకునేది. కాబట్టి భూమి అనేది సిద్ధంగా ఉండగా ఆ భూమిని గురించి పట్టించుకోకుండా మనువు గారు మాకో స్థానాన్ని కల్పించు అని ఎందుకు అడుగుతున్నారు అని. దానికి మనువు గారే సమాధానం చెప్తున్నారు. యదోక సర్వసత్వానాం మహీమగ్నా మహాంభసి అస్యా ఉద్ధరణే యత్న దేవదేవ్యా విధీయతాం అని. ఆ ప్రశ్న నిజమే. ఒకవేళ ఈ ప్రశ్న బ్రహ్మగారే వేస్తే సరేనే చెప్పాలి. యదోక సర్వసత్వానాం, ప్రాణులన్నిటికీ కూడా స్థానం అనేది మహి, భూమి అనే మాట ఉంది. భూమినే ప్రాణులన్నిటికీ స్థానంగా నిర్దేశించి పెట్టారు బ్రహ్మగారు, నిజమే. కానీ ఆ మహి, ఆ భూమి మగ్నా మహాంభసి, ఈ ఖగోళ రీతులలో ఉండేటువంటి ఒక మహాంభసి, గొప్పదైన నీటిలో ఈ భూమి అనేది మునిగిపోయింది. పౌరాణిక భాషలో చెప్పుకోవాలి అంటే గర్భోదం అనే పేరు కలిగినటువంటి నీటిలో ఈ భూమి మునిగిపోయింది. ఈ భూమి మునిగి ఉంది కాబట్టి ఇప్పుడు నివాసానికి ఆ భూమి యోగ్యంగా లేదు. దీన్ని నివాసయోగ్యంగా మార్చటానికి అస్యాహ ఉద్ధరణే, ఈ భూమిని ఆ నీటి నుంచి పైకి తీసుకురావటంలో ప్రయత్నం దేవదేవ్యా విధీయతాం, ఈ భూమిని పైకి తీసుకురావటానికి కావలసిన ప్రయత్నాన్ని చేయాలి. ఎవరో ఒకళ్ళు దీన్ని నెత్తికెత్తుకోవాలి. ఎవరు చేయాలి అంటే బ్రహ్మగారివి, సమర్థుడివి నువ్వే కాబట్టి నువ్వే దీని సంగతి చూడాలి. భూమి నీటిలో కూరుకుపోయింది, మళ్ళీ నీటిలో మునిగిపోయింది. మునిగిపోయినటువంటి భూమిని పైకి తీసి నివాసయోగ్యంగా ఉంచితే ఆ నివాసయోగ్యమైనటువంటి భూమి మీద నేను, నా ప్రజలు ఇద్దరు కూడా సుఖంగా నివసిస్తాము అని మనువు గారు అన్నారు. యదోక సర్వసత్వానాం మహీమగ్నా మహాంభసి అస్యా ఉద్ధరణే యత్న దేవదేవ్యా విధీయతాం అని. ఈ మాట విన్న బ్రహ్మగారు ఏం చేశారు అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ పరమేష్ఠీత్వపాం మధ్యే తథా సన్నామవేక్ష్య గాం కథమేనాం సమన్నేష్యే ఇతి దధ్యౌ ధియా చిరం అని. పరమేష్ఠి బ్రహ్మగారు ఈ మాట విన్నారు. విని ఒకసారి చూశారు. చూస్తే నిజమే, అపాం మధ్యే సన్నా గౌహు, నీటిలో మునిగిపోయింది భూమి.
కాబట్టి నివాసయోగ్యంగా లేదు. ఇలా నివాసయోగ్యంగా లేనటువంటి భూమిని బ్రహ్మగారు చూశారు. అపాం మధ్యే తథా సన్నాం అవేక్ష్య గాం కథమేనాం సమున్నేష్యే. ఈ భూమిని మళ్ళీ పైకి నేను ఎలా తీసుకురాగలను అని ఆలోచించసాగారు. ఇది దధ్యౌ ధియాచిరం, చాలా కాలం పాటు సుదీర్ఘంగా ఈ ఆలోచన చేస్తూనే వచ్చారు. ఎంత ఆలోచించినా సరే ఆలోచన కూడా కనీసం కొలిక్కి రాలేదు. పరమేష్ఠీత్వపాం మధ్యే తథా సన్నామవేక్ష్యగాం కథమేనాం సమున్నేష్యే ఇది దధ్యౌ ధియాచిరం అని మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. ఆయనకి ఆలోచనలు ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఏమని? సృజతో మే క్షితిర్వార్భి ప్లావమానా రసాంగత అథాత్ర కిమనుష్ఠేయం అస్మాభి సర్గయోజితై యస్యాహం హృదయాదాసం స ఈశో విదధాతు మే అని చివరికి తేల్చుకోవలసి వచ్చింది అని. సృజతో మే క్షితి, నేను క్రమక్రమంగా ఒక్కొక్క లోకాన్ని సృష్టి చేస్తూ వస్తున్నాను కదా. వస్తున్నప్పుడు ఈ భూమి మొదట్లో బాగానే ఉంది. వార్భి ప్లావ్యమాన రసాంగత, మెల్లమెల్లగా నీటిలో మునిగిపోతూ ఉంది. మునిగిపోతూ చివరికి పాతాళం కంటే కూడా దిగువ భాగానికి చేరిపోయి ఆ దిగువ భాగంలో ఉండేటువంటి గర్భోదంలో మునిగిపోయింది. సృష్టి ప్రారంభ కాలంలో ఉండేటువంటి నీటిని మొత్తాన్ని నేను తాగేశాను. నేను తాగినా సరే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ నీరు వచ్చింది, ఎలా మునిగిందో ఈ భూమి కూడా ఈ నీటిలో మునిగిపోయింది. సృజతో మే క్షితిర్వార్భి ప్లావ్యమాన రసాంగత అథాత్ర కిమనుష్ఠేయం. ఒకసారి చేసిన పనే మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటే ఏం చెయ్యాలి? అథాత్ర కిమనుష్ఠేయం, ఈ విషయంలో నేనేం చెయ్యాలి, ఏం చెయ్యగలను? అస్మాభి సర్గయోజితై, నేనా ఈ సృష్టిని పెంచటంలోనూ సృష్టిని ముందుకు తీసుకువెళ్ళటంలోనూ తలమునకలై ఉన్నాను. ఈ సృష్టిని ఎలాగైనా సరే ముందుకు తీసుకెళ్ళాలి అనే ప్రయత్నంలో ఉన్నాను. సృష్టిలో ప్రధానమైన భూమిని స్వస్థానంలో నేను ఉంచి పెట్టాను. కానీ ఈ భూమి కాస్త నీళ్ళలో మునిగిపోయింది. మునిగిపోతే నా సృష్టి ఇప్పుడు ఏం గాను? దీన్ని ఏ రకంగా మళ్ళీ నేను సరిదిద్దగలను అని ఆలోచన చేస్తూనే వచ్చాడు. ఎంతకీ ఆలోచన తెగలేదు. ఒకచోట మాత్రం ఆలోచన పూర్తిగా తెగిపోయింది. ఏమని? యస్యాహం హృదయాదాసం స ఈశో విదధాతుమే అనే చోట మాత్రం ఆలోచన తెగిపోయింది. ఈ సృష్టి అనేది నా సంకల్పం కాదు. సృష్టి నేను చేయాలి అని నేను సంకల్పించేమి కూర్చోలేదు. నన్ను ఆ శ్రీమన్నారాయణుడు తన హృదయం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఆయన యొక్క పుత్రుడిగా ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చడానికి నేను ఇక్కడ కూర్చున్నాను. ఒకవేళ నా బాధ్యత గనక నేను సిన్సియర్గా పనిచేస్తున్నా సరే ముందుకు వెళ్ళకపోతే అది ఆయన బాధ్యతే అవుతుంది. యస్యాహం హృదయాదాసం స ఈశః, నేను ఏ బాధ్యతనైతే చేయలేకపోతున్నానో, పూర్తి చేయలేకపోతున్నానో, నేను శ్రద్ధగా పనిచేస్తూ కూడా ఆ బాధ్యతను సరిచేయవలసినటువంటి బాధ్యత, సరిచేయగలిగినటువంటి సామర్థ్యము, ఈ రెండు కూడా ఆయనకే ఉంటాయి. సహ ఈశః, ఆయన సమర్థుడు కాబట్టి ఈ విషయంలో ఏం చేయాలి అని ఆయనే నిర్ణయించుకోవాలి. ఆయనే నిర్ణయించుకుని ఆయనే దీన్ని సరిదిద్దాలి అని అనుకున్నాడు. ఇలా అనుకున్న తర్వాత మాత్రం ఆయన ఆలోచనలకు ఒక కళ్యం అనేది పడింది అని మైత్రేయ మహర్షి గారు 3 భాగాలు కలిగిన ఈ శ్లోకంలో చెప్తున్నారు. సృజతో మే క్షితిర్వార్భి ప్లావ్యమానా రసాంగత అథాత్ర కిమనుష్ఠేయం అస్మాభి సర్గయోజితై యస్యాహం హృదయాదాసం స ఈశో విదధాతు మే అని. సందేహమైతే కలగటానికి అవకాశం ఉంది. భూమి మీద నీరు ఉంది కానీ భూమి కూడా మునిగిపోయేంత నీరు ఎక్కడి నుంచి వచ్చింది అనే సందేహం కలగడానికి అవకాశం ఉంది. భూమి మీద నీరుంది, ఆ నీటిలో భూమి మునిగేందుకు ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ నీరు భూమి మీదే ఉంది. భూమి మునిగిపోయేంత నీరైతే మన కంటికేమీ ప్రత్యేకించి కనిపించడం లేదు. కాబట్టి నీళ్లలో భూమి మునిగింది అని ఎలా చెప్తున్నారు?
ఎందుకు ఈ రకమైనటువంటి కల్పనలను చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంది. కానీ నీరు అనేదాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్నామా లేదా అనే విషయాన్ని సరిచూసుకుని ఈ ప్రశ్న వేసుకుంటే సమాధానం సరిగ్గా వస్తుందేమో అని అనిపిస్తోంది. నీరు అనేదాన్ని మనం లిక్విడ్ స్టేట్లో ఉన్నదాన్ని మాత్రమే చూసుకుని దాన్ని మాత్రమే అర్థం చేసుకుని అడిగితే ప్రశ్నగానే మిగిలిపోతుంది. కానీ నీరుకి ఇంకా రకరకాల స్టేట్స్ ఉన్నాయి, రకరకాల వ్యవస్థలున్నాయి అనే విషయాన్ని సరిచూసుకుంటే ఏదో ఒక స్టేట్లో ఉండేటువంటి నీరు లేదా ఈ వాటర్ అనేది భూమిని తనలోకి లాక్కుంది అని చెప్పుకోవటంలో పెద్దగా అడ్డం లేదేమో అని అనిపిస్తోంది. భూమికి కేవలం లిక్విడ్ స్టేట్ మాత్రమే కాకుండా ఫ్రోజన్ స్టేట్, అది కూడా మనకు తెలుసు, గడ్డగట్టిన స్థితి, ఐస్ మొదలైనటువంటి స్థితి. ఇది కాక క్లౌడీ స్టేట్, ఇది కూడా ఉంది. మేఘాల రూపంలో ఉండటం అనేటువంటి వ్యవస్థ కూడా నీరుకు ఉంది. అదేవిధంగా గ్యాషియస్ స్టేజ్ అనే ఇంకొక స్టేట్ కూడా ఉంది. వాయు రూపంలో కూడా ఈ నీరు కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. మనం ఉన్నటువంటి భూమికి సుమారుగా 120 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో మన భూమి మీద ఉండేటువంటి నీరు కంటే సుమారుగా 13 ట్రిలియన్ల రెట్లు ఎక్కువగా ఉండేటువంటి నీరు గ్యాషియస్ స్టేట్లో ఉంది అని ఎవరో కనిపెట్టి టెలిస్కోప్లో చూసి చెప్పినట్లుగా ఎక్కడో వినపడుతోంది. కాబట్టి ఈ అనంతమైన విశ్వంలో, అనంతమైన సృష్టిలో నీరు అనేది ఏ ఏ రూపంలో ఎక్కడెక్కడ దాగి ఉంది అనే విషయం మీద మనకు పెద్దగా అవగాహన ఉండేందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఈ భూమి అనేది తన ఈ తిరుగుడుని లేదా తన యొక్క ఈ గతిని ఎప్పటికీ ఈ స్థితికి తెచ్చుకుంది అనే విషయం మీద కూడా పూర్తి స్థాయి అవగాహన మనకు ఉండే అవకాశం లేదు. కాబట్టి ఏదో ఒక దశలో తన గతిని సవ్యంగా సాధించుకోలేక గతిని మార్చుకుని ఇలాంటి నీరు ఉండేటువంటి ప్రదేశాలలో మునిగి ఉండేటువంటి సందర్భాన్ని ప్రత్యేకించి ఈ ప్రకరణంలో చెప్తున్నారు అని చెప్పుకుంటే సులభంగా మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి సందర్భాలను ఎన్నిటినో దృష్టిలో ఉంచుకునే ఆయా పురాణాలలో ఉండేటువంటి ఇలాంటి కల్పనలు సామాన్య బుద్ధులకి అభూత కల్పనలుగా భాషించేటువంటి కల్పనలు చేయటం అనేది సహజంగానే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అనుకుంటే చాలు. ప్రస్తుతానికైతే ఏదో ఒక స్టేట్లో ఉండేటువంటి, ఏదో ఒక రూపంలో ఉండేటువంటి నీటిలో ఈ భూమి అనేది మునిగిపోయింది. మునిగిపోయినటువంటి ఈ భూమిని తీసి మళ్ళీ దాని యొక్క వృత్తంలో లేదా దాని యొక్క గతి మార్గంలో సరిగ్గా నిలబెట్టవలసినటువంటి అవసరం ఉంది అనే విషయం మాత్రం ఏర్పడింది. ఇది బ్రహ్మగారి చేతిలో కూడా లేదు. బ్రహ్మగారు కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితి, నేనేమి చేయలేను అని అనుకుని బ్రహ్మగారి కంటే పైన ఉండేటువంటి పరమాత్మే దిగి రావలసినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. అలా ఏర్పడినప్పుడు ఇత్యభిధ్యాయతో నాసా వివరాత్ సహసానఘ వరాహతోకో నిరగాత్ అంగుష్ఠ పరిమాణక అని తర్వాత జరిగిన దాన్ని గురించి మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. బ్రహ్మగారు ఇలా ఆలోచిస్తున్నారు, ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. చివరికి పరమాత్మే దీనికి సమాధానం చెప్పుకోవాలి, పరమాత్మే దీన్ని వచ్చి సరిదిద్దాలి అని అనుకోగానే ఇత్యభిధ్యాయత ఆయన ఆలోచన పరమాత్మ వైపుగా మళ్ళంగానే ఆ ఆలోచన కాస్త ధ్యానంగా మారిపోగానే ఇత్యభిధ్యాయత ఆ బ్రహ్మగారి యొక్క నాసా వివరాత్ ముక్కు రంధ్రం నుండి, ఏ రంధ్రం కుడివైపుదా వెనక వైపుదా ఎడమ వైపుదా అనే విషయం చెప్పట్లేదు, నాసా వివరాత్ సహసా చాలా వేగంగా, అనగా ఓ పాపాల సంబంధం లేనటువంటి విదురుడా ఆ బ్రహ్మగారి యొక్క ముక్కు రంధ్రం నుండి వరాహతోక ఒక సూక్ష్మమైన అతి చిన్నదైనటువంటి వరాహ రూపం అనేది ఆవిర్భవించింది. అతి చిన్న పరిమాణంలో ఆ వరాహ రూపం ఉంది. వరాహతోక నిరగాత్ బయటకు వచ్చేసింది. వాయువు బయటకి వచ్చేసినప్పుడు లేదా వాయువును బయటకు వదిలినప్పుడు ఆ వాయువుతో పాటు వేగంగా ఒక సూక్ష్మమైనటువంటి వరాహ రూపం అనేది బయటకు వచ్చేసింది.
వరాహతోక నిరగాత్. ఎంత సూక్ష్మం అంటే అంగుష్ఠ పరిమాణక. మన బ్రొటనవేలు తాలూకు పై భాగం, పై కణుపు ఏమాత్రం పరిమాణంలో ఉండవచ్చో సుమారుగా ఆ పరిమాణంలో ఉండేటువంటి వరాహ రూపం అనేది బ్రహ్మగారి యొక్క ముక్కు నుంచి బయటకు వచ్చేసింది అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇత్యభిధ్యాయతో నాసా వివరాత్ సహసానగా వరాహతోకో నిరగాత్ అంగుష్ఠ పరిమాణక అనే ఈ శ్లోకంలో. ఏమిటిది ఆశ్చర్యం అని బ్రహ్మగారు చూసే లోపలే తస్యాభిపశ్యత ఖస్థ క్షణేన కిల భారత గజమాత్ర ప్రవృధే తదద్భుతమభూన్మహత్ అని పై సంఘటనలు కూడా వరుసగా జరిగిపోయినాయి అని మహర్షి గారు చెప్తున్నారు. తస్య అభిపశ్యత, ఆ బ్రహ్మగారు నా ముక్కులోంచే ఈ రూపం ఎలా వచ్చింది అని చూస్తూనే ఉన్నారు. ఏమిటి ఇది అని చుట్టూ దాని యొక్క కోణాలన్నిటినీ పరీక్షిస్తూనే ఉన్నారు. ఆ పరీక్షించే లోపలే ఈ వరాహ రూపం అనేది, బ్రహ్మగారి ముక్కు నుండి బయటకు వచ్చినటువంటి ఈ వరాహ రూపం అనేది ఆకాశానికి ఎగిసింది. ఖస్థ, ఎంతసేపట్లో, క్షణేన, ఈయన చూస్తూ ఉండగానే, ఈయన చుట్టూ దాని కోణాలన్నిటినీ పరిశీలిస్తూ ఉండగానే క్షణమాత్రంలో ఆకాశానికి ఎగిసింది. ఆకాశానికి ఎగిసినటువంటి ఆ రూపం క్షణేన కిల భారత, ఆ క్షణంలోనే గజమాత్ర ప్రవృధే, బ్రొటనవేలి పై కణుపు పరిమాణంలో ఉండేటువంటి సూకర రూపం, వరాహ రూపం ఒక ఏనుగంత పరిమాణాన్ని క్షణకాలంలో ధరించింది. ఏనుగంత పరిమాణంలో పెరిగిపోయింది. గజమాత్ర ప్రవృధే. ఇందాక బ్రొటనవేలు పై కణుపు పరిమాణంలో ఉన్నప్పుడు, ముందు వెనక చూస్తూ ఉన్నప్పుడు, కోణాలు చూస్తూ ఉన్నప్పుడు సరిగ్గా కనిపించే ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు ఒకసారి ముందు వెనక చూసేసరికి తదద్భుతం అభూన్మహత్, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అదేమి సామాన్యమైనటువంటి వరాహంలా లేదు, మామూలు మనకు కనిపించేటువంటి వరాహంలా లేదు, చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంది, చాలా పెద్దదిగా ఉంది, గొప్పదిగా ఉంది. దాన్ని చూడంగానే భక్తిభావం పుట్టేటట్లుగా ఆ రూపం ఉంది. ఇదంతా కూడా క్షణంలో జరిగిపోయింది. తస్యాభిపశ్యత ఖస్థ క్షణేన కిల భారత గజమాత్ర ప్రవృధే తదద్భుతం అభూన్మహత్ అని మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్తున్నారు. ఈ వరాహ రూపాన్ని కేవలం బ్రహ్మగారు మాత్రమే కాదు, బ్రహ్మగారి పక్కన బ్రహ్మగారితో మాట్లాడుతూ సంభాషిస్తూ ఉన్నటువంటి స్వయంభువ మనువు గారు కూడా చూశారు. స్వయంభువ మనుగారితో పాటుగా ఆ సమయానికి అక్కడకు వచ్చిన లేదా అక్కడే ఉన్నటువంటి మరీచ్యాది ప్రజాపతులు కూడా చూశారు. అలాగే సనక సనందనాది కుమారులు కూడా చూశారు. ఇంకా అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి వారందరూ కూడా చూశారు. వీరందరితో కలిసి బ్రహ్మగారు కూడా చూశారు అనే విషయాన్ని పై శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. మరీచి ప్రముఖైర్ విప్రై కుమారైర్ మనునా సహా దృష్ట్మా తత్ సౌకరం రూపం తర్కయామాస చిత్రధ అని. మరీచి ప్రముఖైర్ విప్రై, అక్కడ మరీచి మొదలైనటువంటి 9 మంది ప్రజాపతులు, బ్రహ్మగారి యొక్క మానసపుత్రులు, బ్రహ్మగారి యొక్క అనేక అంగాల నుండి పుట్టుకొచ్చినటువంటి పుత్రులు వాళ్ళున్నారు. వాళ్ళేమి సామాన్యులు కారు, విప్రులు, విద్య చాలా ఎక్కువ స్థాయిలో కలిగినటువంటి వాళ్ళు. ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలను గురించి కనీసం అవగాహన ఉండవలసినటువంటి వాళ్ళున్నారు. కుమారై, వీళ్ళకంటే పై స్థాయిలో నివృత్తి మార్గంలో ఉండేటువంటి సనక సనందనాదులు 4 అక్కడ ఉన్నారు. మను, ఎలాగూ మాట్లాడుతున్నటువంటి స్వయంభువ మనువు గారు ఉండనే ఉన్నారు. వీరందరూ ఉన్నారు. వీరందరితో కలిసి బ్రహ్మగారు కూడా ఉన్నారు. వీరందరూ కూడా చూశారు. దృష్ట్వా తత్ సౌకరం రూపం, అందరూ ఈ వరాహ రూపాన్ని చూస్తూ ఉన్నారు. సౌకరం రూపం, కానీ ఈ వరాహ రూపం అంటే ఏంటి, ఎందుకు ఇలా వచ్చింది, బ్రహ్మగారి ముక్కురంధ్రం నుండే ఎందుకు వచ్చింది క్షణంలో ఎందుకు పెరిగింది, దీని యొక్క ప్రయోజనం ఏంటి, ఈ రూపంలోనే ఎందుకుంది, ఏం చేయదలుచుకుంది అనే విషయం ఏమీ తేలలేదు.
అందువల్ల ఎవరికి వారు రకరకాలుగా ఆలోచించడం మొదలుపెట్టారు. బ్రహ్మగారు కూడా తర్కయామాస చిత్రధ. బ్రహ్మగారు కూడా చాలా రకాలుగా ఊహించటం మొదలుపెట్టారు. ఏమై ఉండొచ్చు, ఎలా ఉండి ఉండవచ్చు అని చిత్ర విచిత్రమైన రీతుల్లో ఆలోచించటం ప్రారంభించారు. మిగతా వాళ్ళు ఆలోచించారు అనేది పెద్ద విషయం కాదు, కానీ బ్రహ్మగారు ఆలోచించారు అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఆయన ముక్కులోంచే బయటకు వచ్చినటువంటి రూపం గురించి ఆయనకే తెలియకపోతే పాపం ఆయనకి ఇబ్బందే కదా. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈ రూపం ఏమై ఉండవచ్చు అనే ఆలోచనను ఆయన చిత్ర విచిత్రమైన రీతుల్లో రకరకాలుగా చేయటం మొదలుపెట్టారు అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. మరీచి ప్రముఖైర్ విప్రైః కుమారైర్ మనునా సహ దృష్ట్వా తత్ సౌకరం రూపం తర్కయామాస చిత్రధ అని. బ్రహ్మగారికి ఆలోచనలు మాత్రమే మిగిలినాయి. కిమేతత్ సౌకర వ్యాజం సత్వం దివ్యం అవస్థితం అహో బతాశ్చర్యమిదం నాసాయామే వినిసృతం అని. కిమేతత్ సౌకర వ్యాజం సత్వం, ఇది చూడటానికి వరాహ రూపంలో ఉంది. మామూలు భాషలో చెప్పుకోవాలి అంటే అడవి పంది రూపంలో ఉంది. కానీ రూపం వరకే, ఇది రూపం మాత్రమే ఇలా కనిపిస్తోంది. కానీ ఆలోచించి చూస్తే దీని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి రూపము, ఇది వచ్చినటువంటి తీరు, వీటన్నిటినీ గమనిస్తే ఇది సత్వం దివ్యం అని తెలిసిపోతోంది. ఇది కేవలం ప్రాణి మాత్రం కాదు, ఎవరి ఆలోచనలకు అందని అలౌకికమైనటువంటి తత్వం ఇది అనే విషయం తెలిసిపోతోంది. అంతవరకు అయితే క్లియర్గానే ఉంది. సౌకర వ్యాజం, ఈ తత్వం దివ్యమైనటువంటి అలౌకికమైనటువంటి తత్వం ఈ సందర్భంలో ఈ వరాహం అనేటువంటి రూపాన్ని, ఈ రకమైనటువంటి వ్యాజాన్ని ధరించి కనిపిస్తోంది అనే విషయం మాత్రమే స్పష్టంగా ఉంది. కానీ ఆ తత్వం ఏమిటి అనే విషయం తేలట్లేదు. కిమేతత్ సౌకర వ్యాజం సత్వం దివ్యం అవస్థితం, మన కంటి ఎదురుకుండా నుంచునుంది. కంటి ఎదురుకుండానే ఉంది, సూకర రూపంలో కనిపిస్తోంది, కానీ సూకరం కాదు అని అనిపిస్తోంది. దివ్యమైనటువంటి తత్వం ఇది అని అనిపిస్తోంది, కానీ ఆ దివ్యమైన తత్వం ఏది అని తేలట్లేదు. సత్వం దివ్యం అవస్థితం. ఇది ఆలోచిస్తుంటే అహోబతాశ్చర్యం ఇదం, చాలా ఆశ్చర్యంగా ఉంది. నాసాయామే వినిసృతం, దీనికి నాకు ఒక సంబంధం కూడా ఉంది. నా ముక్కురంధ్రం నుంచే ఇది బయటకు వచ్చింది. నాసాయాహ మే వినిసృతం, కానీ నా ముక్కురంధ్రంలోంచి బయటకు వచ్చినా సరే ఇదేంటి అని నాకు తెలియట్లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది అని బ్రహ్మగారు ఆలోచన చేయటం మొదలుపెట్టారు. కిమేతత్ సౌకర వ్యాజం సత్వం దివ్యమవస్థితం అహోబతాశ్చర్యమిదం నాసాయామే వినిసృతం అనే తీరులో ఆయన ఆలోచించసాగారు అని మహర్షి గారు చెప్తున్నారు. దృష్టోంగుష్ఠ శిరోమాత్ర క్షణాద్ గండశిలాసమ అపిస్విద్ భగవానేష యజ్ఞో మే ఖేదయన్ మనః అని బ్రహ్మగారి ఆలోచన ఒక్క అడుగు ముందు కూడా వెళ్ళింది అని మహర్షి గారు పై శ్లోకంలో చెప్తున్నారు. బ్రహ్మగారు ఆలోచనలన్నిటినీ ఒక వరుసలో పెట్టుకుంటూ వచ్చారు. ఆలోచనలన్నీ తెంచుకోవటానికి అందరూ చేసే ప్రయత్నమే బ్రహ్మగారు కూడా చేశారు. దాని ప్రకారం అసలు ఏం జరిగింది అని ఆలోచిద్దాము అని కూర్చున్నారు. ముందు దృష్ట అంగుష్ఠ శిరోమాత్ర, ముందు నా ముక్కు నుంచి బయటకు వచ్చి కనిపించాడు. కనిపించినప్పుడు అంగుష్ఠ శిరోమాత్ర, బ్రొటనవేలి తాలూకు పై కణుపు ఎంత పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణంలో ఉన్నాడు. కనిపించాడు, పరిమాణం కూడా కనిపించింది. దృష్ట అంగుష్ఠ శిరోమాత్ర క్షణాత్ గండశిలా సమః, క్షణంలో ఏంటిది అని ఆలోచించుకునే లోపలే గండశిలా సమః, ఓ పెద్ద ఏనుగంత బండరాయి ఏ పరిమాణంలో ఉంటుందో ఆ పరిమాణంలోకి మారిపోయాడు.
ఏనుగంత బండరాయి ఏ పరిమాణంలో ఉంటుందో, ఎంత బలంగా కఠినంగా బరువుగా ఉంటుందో అంత కఠినంగా బలంగా బరువుగా ఉన్నట్లు కనిపించేస్తున్నాడు. ఇదంతా కూడా క్షణంలో జరిగిపోయింది. క్షణాత్ గండశిలా సమః. ఇంత వేగంగా రూపాన్ని మార్చుకున్నాడు అంటే, ఇంత వేగంగా నాకే అర్థం కాకుండా, ఈ సృష్టికర్తనైనటువంటి నాకే అర్థం కాకుండా ఉండేంత స్థాయిలో రూపాన్ని మార్చుకోగలిగాడు అంటే అపిస్విద్ భగవానేష, ఈయన భగవంతుడు అయి ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది. పాతకాలపు తెలుగు పుస్తకాల్లో ఉండే భాషలో చెప్పుకోవాలి అంటే ఈయన భగవంతుడా ఏమి అన్నట్లుగా ఉంది. ఈయన భగవంతుడే అయి ఉండాలి అని అనిపిస్తోంది. కానీ భగవంతుడే అయి ఉండాలి అని తేలినంత మాత్రాన ప్రశ్నలకు సమాధానం రాదు, కొత్త ప్రశ్న పుట్టడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈయన భగవంతుడే అయితే తన యొక్క తత్వాన్ని, తన యొక్క రూపాన్ని నాకు కనిపించనివ్వకుండా ఈ వరాహ శరీరం అనే దాన్ని ఎందుకు అడ్డు పెట్టుకున్నాడు? వరాహ శరీరంతోనే నాకు ఎందుకు కనిపిస్తున్నాడు? కనిపిస్తున్నవాడు నేను శ్రీమన్ మహావిష్ణువునో అనో, నేను పరమాత్మనో అనో ఎందుకు ప్రకటించుకోవటం లేదు? నాకు కూడా ఈ ప్రకటన ఎందుకు చేయటం లేదు? అపిస్మిద్ భగవానేష యజ్ఞోమే ఖేదయన్ మనః. ఖేదయన్ మనః, నా మనస్సును ఆయన కొంచెం కష్టపెడుతున్నాడు. ఎలా కష్టపెడుతున్నాడు అంటే, నాకు తన యొక్క రూపాన్ని కనిపించనివ్వకుండా ఆ రూపాన్ని ఆవరణ చేసి నాకు మనస్సుకు కష్టాన్ని ఇస్తున్నాడు. ఖేదయన్ మనః. కానీ ఆలోచించి చూస్తే 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 ఈయన యజ్ఞ అనే విషయం తెలిసిపోతోంది. యజ్ఞ అంటే యజ్ఞ విష్ణుమూర్తి, యజ్ఞో వై విష్ణు అనే వేదవాక్యం ఉంది కాబట్టి యజ్ఞస్వరూపుడైనటువంటి విష్ణువే అని తెలిసిపోతోంది. అందులోనూ యజ్ఞానికి వరాహానికి ఉండేటువంటి సంబంధాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటే విష్ణుస్వరూపమైనటువంటి యజ్ఞానికి లేదా యజ్ఞస్వరూపమైనటువంటి విష్ణువుకి ఈ వరాహ రూపానికి ఉండేటువంటి సంబంధాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఈయన శ్రీమన్ మహావిష్ణువే అనే సంగతి దృఢపడుతోంది, బలపడుతోంది. యజ్ఞంలో ఏం చేయాలన్నా ముందు ఆధానం అని ఒక పని చేయాలి. ఆధానం అంటే అగ్నులను ఒక చోట చేర్చి ఆ అగ్నులకు బలాన్ని, సంస్కారాన్ని ప్రసాదించి ఆ అగ్నులలో యజ్ఞం చేయటానికి వీలుగా కొంత కార్యక్రమం చేయాలి. దానికి ఆధానం అని పేరు. ఆ ఆధానం చేసేటువంటి ప్రదేశంలో కొన్ని సంభారాలు అనేటువంటి పేర్లతో కొన్ని వస్తువులను ఉంచాలి. కొన్ని మట్టి తాలూకు సంభారాలు, కొన్నేమో వృక్షాల తాలూకు సంభారాలు అని రెండు రకాల సంభారాలను ఒక చోట ఉంచాలి. ఆ సంభారాలలో ఒక ప్రధానమైనటువంటి సంభారం వరాహ విహతం అనేటువంటి సంభారం. వరాహ విహతం అంటే పంది తన యొక్క కోరలతో తవ్వినటువంటి, తన యొక్క కోరలతో కొంచెం తవ్వినట్లుగా చేసినటువంటి మట్టి, ఇది వరాహ విహతం. ఈ వరాహ విహతం అనేటువంటి సంభారాన్ని తీసుకొచ్చి ఆ అగ్నిని ఉంచే చోట ముందే ఉంచుకోవాలి. ఈ సంభారం గనక లేకపోతే ఆధానం సాగదు. ఆధానమే లేకపోతే యజ్ఞం అనేది సమస్యే లేదు. కాబట్టి యజ్ఞానికి ఈ వరాహ విహతానికి, దాని ద్వారా వరాహ రూపానికి ఒక సంబంధం ఉంది అని తెలిసిపోతోంది. కాబట్టి యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు యజ్ఞానికి ముందు ఉండేటువంటి ఆధానానికి అతి ప్రధానమైన వరాహ విహతాన్ని సాధించేటువంటి వరాహ రూపంలో ఇక్కడ ఆవిర్భవించాడు అనటానికి ఒక సాక్ష్యం దొరుకుతోంది. కానీ ఆ సాక్ష్యం తృప్తిగా లేదు. ఎందుకు తృప్తిగా లేదు అంటే, ఆయన తన తత్వాన్ని నాకు ఎందుకు చాటి చెప్పటం లేదు, నేనే శ్రీమన్ మహావిష్ణువును అని ఎందుకు చెప్పటం లేదు అనే ప్రశ్న వస్తోంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం దొరకక బాధగా ఉంది అని బ్రహ్మగారు ఆలోచిస్తున్నారు అని మహర్షి గారు దృష్టోంగుష్ఠ శిరోమాత్ర క్షణాద్ గండశిలా సమః అపిస్విద్ భగవానేష యజ్ఞోమే ఖేదయన్ మనః అని ఈ శ్లోకంలో చెప్తున్నారు.
ఇలా బ్రహ్మగారు ఆలోచిస్తూనే ఉన్నారు. సమాధానం దొరికినట్లుగా ఉంది కానీ సమాధానం తృప్తినివ్వటం లేదు అనే పరిస్థితిలో బ్రహ్మగారు ఉన్నారు. ఆ పరిస్థితులలో ఇతి మీమాంసతస్తస్య బ్రహ్మణ సహ సూనుభి భగవాన్ యజ్ఞపురుష జగర్జాగేంద్ర సన్నిభ అనే తీరులో ఆయన ఆలోచనలను కట్ చేయటానికి, అక్కడితో ఆపేయటానికి ఆ వరాహ రూపం, యజ్ఞ వరాహ రూపం అనేటువంటి రూపంలో వచ్చినటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు ఒక పని చేశాడు అని చెప్తున్నారు. ఇది మీమాంసతస్తస్య, ఈ రకంగా రకరకాల ఆలోచనలను బ్రహ్మగారు చేస్తూనే ఉన్నారు. ఏ ఆలోచన ఆయనకి తృప్తిని ఇవ్వటం లేదు. ఇది మీమాంసతస్తస్య బ్రహ్మణ సహసూనిభి, బ్రహ్మగారు మాత్రమే కాదు, బ్రహ్మగారి పుత్రులు ఇటు మరీచ్యాదులు, సనకాదులు, మనువు గారు అందరూ కూడా ఎవరి తీరులో వారు ఆలోచిస్తూనే ఉన్నారు. ఎవరికి సాధ్యమైనంత రీతిలో ఈ రూపాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు. అలా ఆలోచిస్తున్నప్పుడు భగవాన్ యజ్ఞపురుష, యజ్ఞపురుషుడు పూజనీయుడు అయినటువంటి ఆ యజ్ఞవరాహ రూపాన్ని ధరించినటువంటి శ్రీమన్ మహావిష్ణువు జగర్జ, ఒక్కసారి గర్జించాడు. ఎక్కువగా 10 మంది చేరి ఒకటే గుసగుసలాడుకుంటున్నాము అని అనుకుంటూ గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలా మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు ఎవరి మాట పక్క వాళ్ళకి వినిపించక, అసలు చెప్పేవాడి మాట వినిపించక చాలా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది కదా. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కాస్త పెద్ద మైక్ ఉన్నవాడు సైలెన్స్ అని ఒక్కసారి అరుస్తారు చూడండి. అరిచినప్పుడు ఉళ్ళు వాళ్ళందరూ కూడా సైలెంట్గా మారిపోతారు కదా. అలాగే ఈ యజ్ఞపురుషుడు కూడా, ఈ యజ్ఞవరాహమూర్తి కూడా వీళ్ళందరూ మనసుతో చాలా ఆలోచిస్తున్నారు, గుసగుసలాడుతున్నారు. అసలు రూపమే కనిపించక లేదా ఏమాత్రం అర్థం కాక ఉండేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు అని సైలెన్స్ అని అరిచినట్లుగా ఒక్కసారి గర్జించాడు, గట్టిగా గర్జించాడు. ఆ యజ్ఞవరాహం గర్జించింది అంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే అగేంద్ర సన్నిభ, అప్పటికే ఒక పర్వతమంత పరిమాణంలో ఆయన కనిపించడం మొదలుపెట్టాడు. ఆయన పెరిగేశాడు. ఆయన పెరుగుదల అనేది చూస్తే ఒక పెద్ద పర్వతమంత పరిమాణంలో ఉంది. ఆ పర్వతమంత పరిమాణంలో ఉండేటువంటి ఆ యజ్ఞవరాహమూర్తి ఒక్కసారి గర్జించాడు. గర్జించేసరికి వీళ్ళందరి ఆలోచనలకి ఒకసారి సైలెన్స్ అని చెప్పినట్లయింది అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. ఇది మీమాంసతస్తస్య బ్రహ్మణ సహ సూనుభి భగవాన్ యజ్ఞపురుష జగర్జ అగేంద్ర సన్నిభ అని. ఎప్పుడైతే వీళ్ళ ఆలోచనలు అనేవి గుసగుసలాడుకుంటూ ఉన్నట్లుగా ఉండేటువంటి ఈ ఆలోచనలు అనేవి ఈయన సైలెన్స్ అనేసరికి ఆగిపోయినాయో అప్పుడు అందరికీ ఆ తత్వం అనేది కాస్తంత సరిగ్గా కనిపించింది, అర్థమైంది. అర్థమైనందువలన వాళ్ళందరికీ సంతోషం కలిగింది అని పై శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. బ్రహ్మాణం హర్షయామాస హరిస్తాంశ్చ ద్విజోత్తమాన్ స్వగర్జితేన కకుభ ప్రతిస్వనయత విభు అని. బ్రహ్మాణం హర్షయామాస, ఎప్పుడైతే ఆ యజ్ఞవరాహమూర్తి ఒక్కసారి పెద్దగా గర్జించాడో, గర్జించేసరికి బ్రహ్మగారి ఆలోచనలన్నీ కూడా ఒకసారి కట్టయిపోయినాయి. కట్టయిపోయేసరికి ఆ ఆలోచన అనేటువంటి బాధాకరమైన పరిణామం లేకపోవటం వలన బ్రహ్మగారికి ఆనందం కలిగింది. బ్రహ్మాణం హర్షయామాస, బ్రహ్మగారిని తన గర్జనతో ఈ యజ్ఞవరాహమూర్తి అనే ఆయన సంతోషపెట్టాడు. హరిహి, ఆ శ్రీమన్నారాయణమూర్తే సాక్షాత్తుగా యజ్ఞవరాహమూర్తిగా వచ్చాడు. వచ్చినటువంటి ఆయన బ్రహ్మగారిని సంతోషపెట్టడం మాత్రమే కాకుండా తాంశ్చ ద్విజోత్తమాన్, బ్రహ్మగారి పుత్రులైనటువంటి మరీచ్యాదులని, సనకాదులని, మనువు గారిని అందరినీ కూడా సంతోషపెట్టాడు. ఎలా సంతోషపెట్టాడు అంటే 2 రకాలుగా సంతోషపెట్టాడు. ఒకటి, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం దొరకక ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ సమాధానం దొరకకపోవటానికి లేదా ఇబ్బంది పడటానికి కారణం వాళ్ళ ఆలోచనలు ఎడతెరిపి లేకుండా సాగుతూనే ఉండటం అనేది కారణం కదా. వాళ్ళ ఆలోచనలను తన గర్జనతో ఒకసారి కట్ చేశాడు కాబట్టి
సంతోషపెట్టాడు. కట్ చేసిన తర్వాత కూడా స్వగర్జితేన కకుభ ప్రతిస్వనయత విభు. ఆ గర్జనని తాను చేసినటువంటి గర్జన మొత్తం 4 దిక్కులో లేదా 8 దిక్కులో లేదా 10 దిక్కులకో విస్తరించేటట్లు 10 దిక్కులలోనూ ప్రతిధ్వనించేటట్లు గర్జన చేశాడు. ఆ ప్రతిధ్వని ఈ గర్జన రెండు వినేసరికి ఈ స్థాయి గర్జన అనేది కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే చేయగలడు, మరెవరూ చేయలేరు, ఏ తత్వానికి ఇంత బలం లేదు అనేటువంటి నిర్ణయం వాళ్ళందరికీ కలిగిపోయింది. ఈ సామర్థ్యం ఈ సౌండ్లో, ఈ డెసిబిల్లో ఈ గర్జన చేయగలగటం, ఇలాంటి ప్రతిధ్వనిని అందించగలగటం అనేది ఆయనకు మాత్రమే సాధ్యం అనేటువంటి నిర్ణయాన్ని వాళ్ళలో కలిగించాడు. కలిగించి వాళ్ళను సంతోషపెట్టాడు. ఒకటి, వాళ్లలో సాగుతూనే వచ్చినటువంటి ఆలోచనలన్నింటినీ కట్ చేసేశాడు. మరొకటి, శ్రీమన్నారాయణమూర్తే ఈయన, యజ్ఞవరాహము రూపంలో వచ్చినటువంటి వాడు ఈయనే అనేటువంటి నిర్ణయాన్ని కలిగించడం ద్వారా సంతోషాన్ని కలిగించాడు అని మహర్షి గారు అంటున్నారు. బ్రహ్మాణం హర్షయామాస హరిస్తాంశ్చద్విజోత్తమాన్ స్వగర్జితేన కకుభ ప్రతిస్వనయత విభు అని. అవును, ఈయన ఉన్నట్టుండి ఏ రకమైనటువంటి సామగ్రి లేని కాలంలో వరాహ రూపాన్ని ఎలా ధరించాడు? అసలు సృష్టి సరిగ్గా ముందుకు సాగలేదు కదా, ఇంకా కశ్యప ప్రజాపతి గారు సీన్లోకి రాలేదు, లేదా దితి అదితి లాంటి ఆయన భార్యలు సీన్లోకి ఎంటర్ అవ్వలేదు. వాళ్ళ ద్వారా రాబోతున్నటువంటి పశు పక్ష్యాది జాతుల తాలూకు ఊసు అనేది లేనే లేదు, అసలు ఏ ప్రాణికి ఆధారం అనేది లేదు. ఇలాంటి పరిస్థితులలో ఈయన సూకర రూపాన్ని, వరాహ రూపాన్ని ఎలా ధరించాడు అనే ప్రశ్న వస్తుందేమో. పిచ్చి పిచ్చి ప్రశ్నలు పెట్టుకోకండి అని మహర్షి గారు విభు అనే పదంతో సూచన కూడా చేశారు. ఆయన వివిధం భవతి ఇది విభు. మిగతా వరాహాలకి, మిగతా మానవులకి, మిగతా ప్రాణులకి ఏదో ఒక ఆసరా అవసరం, సామగ్రి అనేది అవసరం. ఆయనకేమీ అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా తయారవ్వగలడు. ఆయనకేం మేకప్ కిట్ కూడా అక్కర్లేదు. ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో కనిపించగలడు. ఏ రూపంలో కావాలంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు కనిపించి తాను చేయదలుచుకున్న పని చేయగలడు. అందువల్ల ఆయన విషయంలో ఈ రకమైనటువంటి ప్రశ్నలు వేసుకుంటే ఉపయోగం ఉండదు అని కూడా చూపించారు. విభు సమర్థుడు, రకరకాలుగా తన రూపాలని ధరించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు అయినటువంటి ఆ యజ్ఞవరాహమూర్తి తన గర్జనతో వీళ్ళందరి ఆలోచనలకు కళ్ళెం వేశాడు, వీళ్ళందరి ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చాడు, వీళ్ళందరికీ సంతోషాన్ని పంచాడు అని మహర్షి గారు చెప్తున్నారు. ఇదైన తర్వాత నిశమ్యతే ఘర్ఘరితం స్వఖేదక్షయిష్ణు మాయామయసూకరస్య జనస్తపస్ సత్యనివాసినస్తే త్రిభిః పవిత్రైర్మునయో గృణన్ స్మ అని. తీరులో ఇంకొక అనుకోని సంఘటన కూడా జరిగింది అని మహర్షి గారు చెప్తున్నారు. ఇంతవరకు బ్రహ్మగారి నాసారంధ్రంలోంచి, అంటే ముక్కు రంధ్రంలోంచి ఈ యజ్ఞవరాహమూర్తి బయటకు వచ్చాడు. వచ్చినటువంటి వాడు క్రమంగా పెరగసాగాడు. పెరిగినవాడు ఏనుగంత అయ్యాడు, తర్వాత గండశిలలాగా మారాడు, తర్వాత దానికంటే మించి ఒక పర్వతంలాగా మారిపోయాడు. తన పరిమాణాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ వెళుతున్నాడు కదా. ఈయన వెళుతూ ఉంటే ఈయన యొక్క పరిమాణం పెరగగా 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 జన లోకం నుండి ఉండేటువంటి పై 4 లోకాల్లో, పై 3 లోకాలలో ఉండేటువంటి మహానుభావులు కొంతమంది ఈయన్ని చూసేశారు. వాళ్లకు కూడా ఈయన కనిపించాడు. ఇంతవరకు బ్రహ్మగారు ఆయన పిల్లలు మాత్రమే కదా చూస్తూ వచ్చారు అని అనుకున్నాము. కాదు, మిగతా వాళ్ళకు కూడా ఈయన కనిపించసాగాడు. పరిమాణం పెరుగుతోంది. పెరిగేసరికి పరిమాణం పెరుగుతూ పెరుగుతూ పోయేసరికి వేరే లోకాలలో ఉన్న వారికి కూడా ఈయన కనిపిస్తున్నాడు. అలా కనిపిస్తున్నప్పుడు
ఈయన ఆ పరిమాణంలో ఉండి ఒకసారి ఘర్ఘరితం అని వరాహాలు చేసేటువంటి గర్జనను చేసేసరికి ఆ రూపాన్ని చూసి ఆయన చేసినటువంటి ఆ గర్జనను విని ఆ జనలోకంలో ఉండే లేదా పైలోకాలలో ఉండేటువంటి మహానుభావులు భృగువు మొదలైనటువంటి మహర్షులు వీళ్ళందరూ కూడా నిశమ్యతే, ఇది విని ఘర్ఘరితం స్వఖేద క్షయిష్ణు, ఏదో రూపం కనిపించింది, ఈ రూపం ఏమిటి అనేటువంటి ఆలోచన లేదా ప్రశ్న, దీనికి సమాధానం దొరక్క ఇబ్బంది పడుతున్నాం కదా, ఈ ఇబ్బంది పడనక్కర్లేదు, ఈ గర్జన అనేది ఆ యజ్ఞవరాహమూర్తి శ్రీమన్నారాయణుడు మాత్రమే చేయగలడు అనేటువంటి నిర్ణయాన్ని పొంది తమ ఖేదాన్ని ఈ గర్జన ద్వారా యజ్ఞవరాహమూర్తి పోగొడుతున్నాడు అని నిర్ణయించుకున్నారు. ఈ నిశమ్యతే ఘర్ఘరితం స్వఖేద క్షయిష్ణు. దీంతోపాటు వాళ్ళందరూ మహాజ్ఞానులు కాబట్టి మాయామయ సూకరస్య, ఈయన కేవల వరాహ రూపి కాదు, మామూలు వరాహం కాదు, ఇది మాయామయ రూపాన్ని ధరించినటువంటి శ్రీమన్నారాయణమూర్తిన తన యొక్క మాయాశక్తితో ఏ రూపాన్నైనా ధరించగలిగినటువంటి ఈయన ఈరోజు సూకర రూపాన్ని వరాహ రూపాన్ని ధరించి మనకు కనిపిస్తున్నాడు అని నిర్ణయించుకున్నారు. క్షయిష్ణు మాయామయ సూకరస్య. ఇలా కనిపించంగానే పరమాత్మ తాలూకు ఒక రూపం, అందులో మాయామయమైన రూపం, అందులో అద్భుతమైనటువంటి రూపం, ఆ గర్జనతో కలిసినటువంటి రూపం అనేటువంటి రూపం కనిపించంగానే ఏం చేయాలి అనే విషయం మీద వాళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టి జనస్తపస్సత్య నివాసినస్తే, జనలోకం, తపోలోకం, సత్యలోకం అనేటువంటి 3 లోకాలలో నివాసం ఉండేటువంటి భృగువు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా త్రిభిః పవిత్రైః, 3 అంటే ఋక్ యజుస్ సామలు అనేటువంటి 3 రకాల పవిత్రైః పవిత్రమైనటువంటి మంత్రాలతో మునయః మనన సామర్థ్యం కలిగినటువంటి ఆ మహర్షులందరూ కూడా అగృణన్ స్మ, ఆయన్ని స్తుతి చేసుకున్నారు. ఎప్పుడైతే యజ్ఞవరాహమూర్తిగా ఆయనే వచ్చాడు అనే సంగతి తేలిపోయిందో, దానికి సాక్ష్యంగా ఆయన యొక్క ఆ మహాపరిమాణం అనేది కళ్ళకు కనిపించిందో, దానికి మరొక సాక్ష్యంగా ఆయన చేసినటువంటి గర్జన వినిపించిందో, అప్పుడు ఈయన మాయామయ రూపాన్ని ధరించి వచ్చినటువంటి నారాయణమూర్తి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుని ఆలస్యం చేయకూడదు, ఈయన కనిపించటమే మనకు అరుదు, ఏదో ఒక రూపంలో కనిపించినప్పుడు ఈయన్ని మనం స్తుతి చేసుకోవాలి, ఈయన్ని మనం పొగుడుకోవాలి, ఆయనకి ఇష్టమైనటువంటి శబ్దాలను మనం ఉచ్చరించుకోవాలి అని వెంటనే నిర్ణయించుకున్నారు. ఇలాంటి సందర్భాలు ఏమైనా వస్తే ఏం చేయాలి అనే విషయం మీద వాళ్లకు స్క్రీన్ ప్లే రెడీగా ఉంది. అందుకని ఎవరికి తోచిన మంత్రాలతో వాళ్ళు వెంటనే ఆయన్ని స్తుతి చేసుకోవటం ప్రారంభించేసుకున్నారు. అక్కడికక్కడ కొంతమంది ఋగ్వేద మంత్రాలతో చేసుకున్నారు, కొంతమంది యజుర్వేద మంత్రాలతో చేసుకున్నారు, కొంతమంది సామగానంతో చేసుకున్నారు, 3 చేతైన వాళ్ళు 3 చేసుకున్నారు అని మహర్షి గారు ఈ శ్లోకంలో నిశమ్యతే ఘర్ఘరితం స్వఖేద క్షయిష్ణు మాయామయ సూకరస్య జనస్తపస్సత్య నివాసినస్తే త్రిభిః పవిత్రైర్మునయో గృణన్ స్మ అని అంటున్నారు. వాళ్ళిలా స్తుతి చేసుకుంటూ ఉండగా తేషాం సతాం వేద వితానమూర్తి బ్రహ్మావధార్యాత్మగుణానువాదం వినద్యభూయో విబుధోదయాయ గజేంద్రలీలో జలమావివేశ అనే తీరులో ఈ యజ్ఞవరాహమూర్తి రియాక్ట్ అయ్యాడు అని మహర్షి గారు చెప్తున్నారు. యజ్ఞవరాహమూర్తిగా ఆయన వచ్చాడు, పరమాత్మ వచ్చాడు. వచ్చిన వాణ్ణి వీళ్ళందరూ చూసుకున్నారు మహానుభావులు. చూసుకున్న వాళ్ళు ఊరుకోకుండా వేదమంత్రాలతో స్తుతి చేయటం ప్రారంభించారు. మిగతా స్తుతులకు కూడా ఆయన పాపం సంతోషిస్తాడు, వేదమంత్రాల స్తుతిని మరింత ఎక్కువగా ఆస్వాదిస్తాడు ఆయన. కాబట్టి తేషాం సతాం, పైగా వీళ్ళందరూ సత్పురుషులైనటువంటి వీళ్ళందరూ వేదమంత్రాలతో నన్ను స్తుతి చేస్తున్నారు అని ఒక్కసారి ఆయన వాళ్ళ వైపు చూసుకున్నాడు. చూసుకునేసరికి వేద వితానమూర్తి, వేదాలలో ఉండేటువంటి విస్తృతమైన యజ్ఞాల రూపంలో ఉండేటువంటి
ఆ యజ్ఞవరాహమూర్తి వేదాలలో ఉండేటువంటి కర్మలకు ఫలితాలను అందించేటువంటి, విస్తృతమైనటువంటి కర్మలకు ఫలితాలను అందించేటువంటి ఆ యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మ వీళ్ళు చేసే ప్రతి స్తుతిని, ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా విన్నాడు. బ్రహ్మగారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోంచి లేదా పరమాత్మ తాలూకు ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోంచి వచ్చినటువంటి ఆ వేదాన్ని, వేద మంత్రాలను ఈ మహర్షులు, సత్పురుషులు పలికినటువంటి, ఉచ్చరించినటువంటి ఆ మంత్రాలను శ్రద్ధగా విన్నాడు. అవధార్య, చాలా శ్రద్ధగా విన్నాడు. ఎవరైనా సరే ఎక్కడైనా వేదమంత్రాలను వింటే లేదా వేదమంత్రాలు గనక వినవస్తుంటే కాస్తంత శ్రద్ధగా మంత్రం వినిపిస్తోంది అని చూస్తారు కదా. అందులో వేదం అంటే చాలా ఇష్టమైనటువంటి, ఇంకా వేద పురుష రూపంలో ఉండేటువంటి, వేదాలలో ఉండేటువంటి కర్మల రూపంలో ఉండేటువంటి, వేదాలనే తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా కలిగినటువంటి ఆ పరమాత్మ వేద మంత్రాలను వింటే ఎంత జాగ్రత్తగా వినాలని అనుకుంటాడు. అంత జాగ్రత్తగా అవధార్య, వాళ్ళు పలికే ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా విని బ్రహ్మ అవధార్య ఒక్కసారి సంతోషించాడు. ఎందుకు సంతోషించాడు? వేదం పలకటం మాత్రం కాదు, వీళ్ళు వేదాలను ఏదో చెప్పటం అని కాదు, ప్రస్తుత సందర్భానికి సరిపోయేటట్లుగా, పరమాత్మ తత్వాన్ని బోధించేటట్లుగా, ఈ యజ్ఞవరాహమూర్తిని పొగిడేటట్లుగా ఉండేటువంటి మంత్రాలను సెలెక్ట్ చేసుకుని ఆ సెలెక్టెడ్ మంత్రాలతోనే స్తుతి చేస్తున్నారు అని కనిపెట్టాడు. దాంతో ఆత్మ గుణానువాదం, తన యొక్క గుణాలను అనువదించేటువంటి మంత్రాలనే, అందులోనూ ఈ సందర్భంలో యజ్ఞవరాహ రూపాన్ని ధరించి ఉన్నటువంటి ఈ సందర్భంలో ఉండేటువంటి ఆ శ్రీహరి తాలూకు గుణాలను చెప్పేటువంటి మంత్రాలనే వీళ్ళు సెలెక్ట్ చేశారు, సెలెక్టెడ్ మంత్రాలనే ఉచ్చరిస్తున్నారు అని చూసి చాలా సంతోషించాడు. అందుకని వాళ్ళ మంత్రాలలో ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా విన్నాడు. తేషాం సతాం వేదవితానమూర్తి బ్రహ్మ అవధార్య ఆత్మగుణానువాదం. విన్నవాడు లోపల సంతోషించాడు అనుకున్నాం కదా. లోపల సంతోషించాడు అని ఎవరికి తెలుస్తుంది అంటే, లోపల సంతోషించాడు అనేదాన్ని వినద్య భూయ మరొకసారి గర్జనతో ఆయనే ప్రకటించాడు. మరొకసారి ఆనందంగా గర్జన చేశాడు. ఆ గర్జన వింటేనే ఈ స్తుతులకు సంతోషించాడు ఆయన, శ్రద్ధగా విన్నాడు, విన్న వాటిని ఆయన అక్నాలెడ్జ్ చేశాడు అనే విషయం తెలిసిపోతోంది. అలాంటి స్థాయిలో వినద్య భూయ, వీళ్ళు స్తుతి చేస్తూనే ఉంటారు, వీళ్ళు ఆపరు, మంత్రాలు చెప్తూనే ఉంటారు అని కూడా అనుకుని, విబుధోదయాయ, వీళ్ళందరికీ మంచి చేయటానికే కదా నేను వచ్చాను, వీళ్ళందరికీ కూడా సాక్షాత్గా కానీ పరంపరగా కానీ ఆశ్రయమైనటువంటి భూమిని స్వస్థానంలోకి ప్రవేశపెట్టడానికే కదా నేను వచ్చాను, అందువల్ల ఆ పని చూడాలి, వీళ్ళు స్తుతి చేస్తూ ఉంటే వింటూ కూర్చోకూడదు అనుకున్నాడో ఏమో. విబుధోదయాయ, వీళ్ళందరికీ ఒక మంచి ఫలితాన్ని అందించటం కోసం గజేంద్రలీల, వరాహమూర్తే అయినప్పటికీ చూడటానికి ఒక పెద్ద ఏనుగులాగా ఈయన కనిపిస్తున్నాడు. ఆ గజేంద్ర లీలతో ఏనుగులాగా కనిపించేటువంటి తన రూపంతో జలం ఆవివేశ, అక్కడ ఉండేటువంటి గర్భోదం అనే పేరు గల జలాన్ని ప్రవేశించాడు, ఆ జలంలోకి ప్రవేశించాడు అని మహర్షి గారు చెప్తున్నారు. ఆ మహర్షులందరూ వేదమంత్రాలతో ఆయన్ని స్తుతి చేసుకున్నారు. ఆ స్తుతిని యజ్ఞవరాహమూర్తి శ్రద్ధగా విన్నాడు. ఆ స్తుతిలో తన యొక్క గుణానువాదాలన్నీ ఉండటం అనేదాన్ని గమనించాడు. గమనించిన దానికి సంతోషించాడు. తన సంతోషాన్ని మరొకసారి గర్జనతో ప్రకటించాడు. ప్రకటించి ఇక మీద పనిలోకి దిగుదాము అన్నట్లుగా బుడుంగున ఆ నీళ్ళలోకి దూకేశాడు అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. దూకినవాడు ఎలా దూకాడు, ఆయన ఆ దూకేటప్పుడు చూడటానికి ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మహర్షి గారే 2 శ్లోకాలలో వర్ణిస్తున్నారు. ఉత్క్షిప్తవాల ఖచర కఠోర సటా విధున్వన్ ఖర రోమశత్వక్ ఖురాహతాభ్ర
సితదంష్ట్ర ఈక్షా జ్యోతిర్బభాసే భగవాన్ మహీధ్ర అనే శ్లోకంలోను పై శ్లోకంలోను. ఉత్క్షిప్తవాలహ ఆయన వరాహ రూపంలో వచ్చాడు కదా. వరాహం లాంటి జంతువులు వేగంగా ఎక్కడికైనా వెళ్ళదలుచుకున్నప్పుడు తోకెత్తి ఆ తోకను నిటారుగా ఉంచి పరిగెత్తుతాయి కదా. అలాగే ఆయన ఆ వరాహ నియమాన్ని ఇక్కడ పాటించాడు. పాటించి ఉత్క్షిప్తవాల తన తోకను గట్టిగా ఎత్తి నిటారుగా ఉంచాడు. ఖచరహ ఆయనకప్పుడు పరిగెత్తటానికి మిగతా సామాన్యమైన వరాహాలు పరిగెత్తడానికి ఉన్నట్లుగా భూమి మొదలైనదేమీ లేవు కదా. అందువల్ల ఆకాశంలోనే ఆయన పరుగులు పెట్టాడు. ఖచరహ కఠోరహ చూడటానికి చాలా కఠినంగా ఉన్నాడు అనే సంగతి తెలిసిపోతోంది. సహజంగానే వరాహం అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. అందులోనూ ఈయన గండశిలాసమహ రాయిలాగా బండరాయిలాగా కఠినంగా ఉన్నాడు ఉండేవాడు. ఆ వెళ్ళేటప్పుడు సటాహ విధున్వన్ తన గొంతుకు లేదా తన కంఠభాగంలో ఉండేటువంటి రోమాలని విధున్వన్ ఇటు అటు ఊపేశాడు. సటాహ విధున్వన్ ఖర రోమశ త్వక్ ఆయన గొంతు మీద ఉండేటువంటి లేదా స్కంధంలో ఉండేటువంటి వెంట్రుకలు మాత్రమే కాదు, ఆయన శరీరం మీద ఉండేటువంటి వరాహ రూపంలో ఉండే ఆయన శరీరం మీద ఉండేటువంటి ప్రతి రోమము కూడా ఖరం చాలా కఠినంగా ఉంది. రోమశం ఆ కఠినమైనటువంటి రోమాలు ఒంటి నిండా ఉన్నాయి. అలాంటి రోమాలన్నిటినీ కలిగి ఉండేటువంటి త్వక్ చర్మ కూడా చాలా కఠినంగా ఉంది. రోమాలు ఖరంగా తీక్ష్ణంగాను కఠినంగాను ఉన్నాయి. ఆ రోమాలు ఉండేటువంటి శరీరం చర్మం కూడా చాలా కఠినంగా ఉంది, ఖరంగా ఉంది. అలాంటి ఖర రోమశ త్వక్ కఠినమైనటువంటి బలమైనటువంటి శరీరంతో ఆయన వెళుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఆకాశంలో వెళుతున్నాడు అనుకున్నాం కదా. ఆ ఆకాశంలో కూడా ఈ మనం ముందే అనుకున్నట్టుగా క్లౌడీ స్టేట్లో ఉండేటువంటి నీరు ఉంది. అభ్రహ అంటే మేఘాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ మేఘాలన్నిటినీ కూడా ఖురాహతాభ్రహ తన గిట్టలతో పగలగొడుతున్నాడు అన్నట్లుగా ఉన్నాడు. ఖురాహతాభ్రహ సితదంష్ట్ర ఆయన రెండు కోరలు తెల్లగా చక్కగా కనిపిస్తున్నాయి. సితదంష్ట్ర ఈక్షా జ్యోతి ఆయన రెండు కళ్ళు ఎర్రగా రెండు జ్యోతిస్సుల్లాగా రెండు వెలుగుల్లాగా వెలుగొందుతున్నాయి. ఆ కళ్ళ తాలూకు వెలుగుతోనే ఈయన దారి చూసుకుని ముందుకెళ్తున్నాడు అన్నట్లుగా ఉన్నాయి. ఈక్షా జ్యోతి బభాసే చాలా అందంగా ఆయన ప్రకాశిస్తున్నాడు. భగవాన్ చూస్తేనే ఈయన్ని పూజించుకోవాలి అనేటువంటి అభిప్రాయం కలిగేటట్లుగా ఉన్నాడు. మహీధ్ర ఒక పెద్ద పర్వతం ఉన్నట్లుగా ఉన్నాడు. ఒక పెద్ద పర్వతం లాంటి వరాహం తన తోకను ఎత్తుకుని ఆకాశంలో తిరుగుతూ చాలా కఠినంగా కనిపిస్తూ తన జూలు లాంటి వెంట్రుకలని, వరాహానికి ఉండేటువంటి వెంట్రుకలని జూలు అనమేమో కానీ జూలు లాంటి వెంట్రుకలని ఇటు అటు కదిలిస్తూ చాలా తీక్ష్ణమైనటువంటి రోమాలని, ఒళ్ళంతా ఉండేటువంటి రోమాలని బలంగా చూపిస్తూ తన బలమైనటువంటి త్వక్కుని చూపిస్తూ తన గిట్టలతో అక్కడ ఉండేటువంటి మేఘాలనన్నిటినీ పగలగొడుతోందేమో అని అనిపించేటట్లుగా చేస్తూ తెల్లటి కోరలతో తన యొక్క ఎర్రటి రెండు కనులతో ఆ లైట్స్ లాగా ఉండేటువంటి ఆ కనులతో చూసుకుంటూ నడుస్తోంది అని అనిపిస్తే ఎంత పూజ్యభావం కలుగుతుందో అంత పూజ్యభావం కలిగేటట్లుగా ఆయన ఉన్నాడు అని ఈ శ్లోకంలో వర్ణించుకుంటున్నారు. ఉత్క్షిప్తవాల ఖచర కఠోర సటా విధున్వన్ ఖర రోమశత్వక్ ఖురాహతాభ్రసితదంష్ట్ర ఈక్షా జ్యోతిర్బభాసే భగవాన్ మహీధ్ర అనే ఈ శ్లోకంలో. ఇంతేకాదు ఘ్రాణేన పృథ్వ్యా పదవీం విజిఘ్రన్ క్రోడాపదేశ స్వయమధ్వరాంగ కరాలదంష్ట్రోప్యకరాల దృగ్భ్యాం ఉద్వీక్ష్య విప్రాన్ గుణతో విషత్కం అని ఆయన ఆ నీటిలో ప్రవేశించినటువంటి తీరుని
2వ శ్లోకంలో కూడా మహర్షి గారు వర్ణిస్తున్నారు. ఆయన వరాహ రూపంలో ఉన్నాడు. వరాహం అనేది ఎప్పుడు వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసుకుంటూ వెళుతుంది అంటే మూతిని కిందకి దించి తన ముక్కులతో వాసన చూసుకుంటూ కదా వెళుతుంది. అలాగే ఈయన కూడా తన మూతిని కిందకి దించి ముక్కుతో వాసన చూసుకుంటూ వెళ్ళాడు. చూడ్డానికి ఎలా ఉంది అంటే ఘ్రాణేన పృథ్వ్యా పదవీం విజిఘ్రన్ అన్నట్లుంది. భూమిని పైకి తేవాలి అని కదా ఆయన వచ్చాడు. భూమిని పైకి తేవాలి అంటే భూమిని వెతకాలి నీళ్ళలోనూ. భూమిని ఎలా వెతకాలి అంటే వాసన చూసి వెతకాలి అని అనుకున్నట్లుగా ఘ్రాణేన పృథ్వ్యా పదవీం విజిఘ్రన్ అన్నట్లుగా ఈయన మూతి కిందకి దించి వాసన చూసుకుంటున్నట్లుగా నీళ్ళలోకి ప్రయాణం అయ్యాడు. అందులోనూ పృథివీ తాలూకు గుణం గంధం కాబట్టి ఆ గంధాన్ని నేను నా ఘ్రాణేంద్రియంతో కనిపెడతాను అన్నట్లుగా ఈయన చూపిస్తున్నాడు అని ఎందుకు అంటున్నారు అంటే క్రోడాపదేశ. ఈయన చూపించవలసిన అవసరమేమీ లేదు. ఈయన ఇలా చూపిస్తే నమ్మవలసిన అవసరం మనకి లేదు. పృథివీని కావాలనుకుంటే ఇంకో రకంగా కూడా తన స్థానంలోకి చేర్చగలడు ఈయన. ఎందుకో ఈసారి క్రోడాపదేశ వరాహం అనేటువంటి ఒక రూపాన్ని వ్యాజాన్ని ధరించి చూపిస్తున్నాడు. ఇంతే. ఈయన వరాహ రూపాన్ని ధరించటమే వ్యాజమైతే, ఇదే ఒక మాయామయమైన రూపమైతే ఈయన వాసన చూసి పృథివీని కనిపెట్టడం అనేది కూడా మాయామయమైనటువంటి వ్యవహారమే, చమత్కారమే అవ్వాలి. కాబట్టి ఘ్రాణేన పృథ్వ్యా పృథివీం విజిఘ్రన్ క్రోడాపదేశ స్వయం అధ్వరాంగ. ఈయన ఈ వరాహ రూపాన్ని ధరించటానికి 2 కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. భూమిని వెతికి పైకి లేపాలి అంటే ఆయనకు అనిపించింది వరాహ రూపాన్ని ధరించి, వరాహానికి ఇటు అటు 2 కోరలు ఉంటాయి కదా, ఆ కోరల మధ్యలో గనక భూమిని ఇరికిస్తే అటు ఇటు కదలకుండా బ్యాలెన్స్ అయిపోతుంది, పైకి తెచ్చేయచ్చు అని అనుకున్నాడు. మరొక కారణం కూడా ఉంది. అది స్వయం అధ్వరాంగ. ఈయన యజ్ఞస్వరూపుడు. తనలో ఉండేటువంటి ప్రతి అంగాన్ని కూడా యజ్ఞమయంగా నిరూపించుకున్నటువంటి వాడు. కాబట్టి యజ్ఞమయమైనటువంటి ఈ మూర్తి యజ్ఞానికి ముఖ్యమైనటువంటి వరాహ రూపాన్ని ధరించి ఈ పని చేద్దామని అనుకున్నాడు. యజ్ఞానికి ముఖ్యమైనటువంటి వరాహ రూపాన్ని ధరించి యజ్ఞాలకు స్థానమైనటువంటి పృథివిని పైకి తీసుకొద్దాము అని అనుకున్నాడు. అనుకుని ఈ క్షణానికి వరాహ రూపంలో కనిపిస్తున్నాడు. ఇంతే. తనకు అంటే యజ్ఞమూర్తిగా ఉండేటువంటి తనకు, ఈ పృథివికి అంటే యజ్ఞాలు చేయవలసినటువంటి స్థానంగా ఉండేటువంటి పృథివికి ఉండేటువంటి యజ్ఞ సంబంధాన్ని చాటి చెప్పటం కోసమా అన్నట్లుగా ఆ యజ్ఞవరాహ రూపాన్ని ధరించాడు. ఇంతే. ఇంకో రకంగా కూడా చేసి ఉండవచ్చు, చేసి ఉండగలడు కూడాను. కానీ ఈసారి మాత్రం ఈ రీతిని ఎంచుకున్నాడు అని ఘ్రాణేన పృథ్వ్యా పదవీం విజిఘ్రన్ క్రోడాపదేశ స్వయం అధ్వరాంగ అనే భాగంలో మహర్షి గారు చెప్తున్నారు. అందులోనూ కరాళదముష్ట్ర. ఆయన ఏ కోరలలోనైతే పృథివిని ఉంచదలుచుకున్నాడో, ఏ కోరల మధ్య సరిగ్గా నిలబెట్టదలుచుకున్నాడో ఆ 2 కోరలు కూడా కరాళదముష్ట్ర, చాలా కఠినంగా ఉన్నాయి, చూడటానికి కొంచెం భయంకరంగా కూడా ఉన్నాయి. కోర అనేది ఏ ప్రాణిలో ఉన్నా సరే కాస్తంత భయంకరంగానే ఉంటుంది. భూమిని ఉంచవలసినంత మేర ఆ పరిమాణంలో గనక కోర కనిపిస్తే ఏమాత్రం భయం కలగచ్చో ఆ మాత్రం భయంకరంగా కోర తప్పనిసరిగా ఉంది. కాబట్టి కరాళ దముష్ట్ర. చూడ్డానికి కోర కొంచెం కరాళంగా ఉంది కానీ ఆయన కరాళంగా లేడు. ఆయన ఆ పరిస్థితుల్లో ఉన్నవాడు కాదు. కరాళ దముష్ట్రోపి అకరాళ దృగ్భ్యాం ఉద్వీక్ష్య విప్రాన్. ఒకసారి తనను స్తుతి చేస్తున్నారు కదా, జనలోకంలోనూ తపోలోకంలోనూ సత్యలోకంలోనూ ఉండేటువంటి మహానుభావులు 3 వేదాల తాలూకు మంత్రాలతో స్తుతి చేస్తున్నారు కదా, అందులోనూ ఆత్మగుణానువాదం అనే తీరులో స్తుతి చేస్తున్నారు కదా. ఆ స్తుతి చేస్తున్న వారిని అందరినీ కూడా అనుగ్రహ దృష్టితో ఒకసారి చూసి, ప్రసన్నమైనటువంటి దృష్టితో అకరాళ దృగ్భ్యాం
తన రెండు కళ్ళతోనూ కరుణ కురిసేటువంటి రెండు కళ్ళతోనూ ఒక్కసారి చూసి నేనేమి భయం కలిగించటానికి రాలేదు అని వాళ్ళందరికీ ఒక సందేశాన్ని ఇచ్చి విప్రాన్ గృణత వాళ్ళు ఇంకా కూడా స్తుతి చేస్తూ ఉంటూ ఉండగానే అవిశత్ కమ్ ఆ జలాన్ని ఆ నీటిలోకి ఆయన ప్రవేశించాడు అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. యజ్ఞవరాహమూర్తిగా ఆ పరమాత్మ ఎందుకు అవతరించాడు అని అనటానికి కుదిరినంతలో ఒక రెండు కారణాలైతే ఉన్నాయి అని చూపిస్తూ ఘ్రాణేన పృథ్వ్యా పదవీం విజిఘ్రన్ క్రోడాపదేశ స్వయం అధ్వరాంగ కరాళదంష్ట్రోప్యకరాళదృగ్భ్యాం ఉద్వీక్ష్య విప్రాన్ గృణత అవిశత్కం అనేటువంటి ఈ శ్లోకంలో నీటిలోకి మునిగినటువంటి ఆ మహానుభావుడు ఆ మహాశరీరంతో ఇంకా ఏమేం చేశాడు అనే విషయాన్ని పైన ఏమేం జరిగింది అనేటువంటి విషయాన్ని పై శ్లోకాలలో మహర్షి గారు తెలియచెప్పబోతున్నారు. ఇప్పటికైతే యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మగారు ఆయన పిల్లలు లేదా జనలోక నివాసులు పైలోకంలో నివసించేటువంటి వాళ్ళు అర్థం చేసుకున్నట్లుగా కనీసం వారంతా కాకపోయినా సుమారుగానైనా మనం కూడా అర్థం చేసుకున్నాము. కానీ ఆయన్ని అర్థం చేసుకోవలసినటువంటి తీరు కేవలం వరాహ రూపం అనేటువంటి తీరు కాదు, యజ్ఞస్వరూపం అనేటువంటి తీరు అనే విషయాన్ని మహర్షి గారు చాలా విస్తృతమైనటువంటి వర్ణనతో మనకు తెలియచెప్తున్నారు. స్వయమధ్వరాంగ, యజ్ఞ ఇలాంటి పదాలతో ఆయన అక్కడక్కడ చెప్తూనే ఉన్నారు. ఆ విషయాన్ని మనం గట్టిగా అర్థం చేసుకుని యజ్ఞవరాహ రూపంలో వచ్చినటువంటి పరమాత్మ యజ్ఞాలకు స్థానమైనటువంటి ఈ పృథివిని సరి అయిన స్థానంలో ఉంచి అది గతి మార్గంలో ఏ గతి మార్గంలో ఉండాలో ఆ గతి మార్గంలో ఉంచి ఆ గతి మార్గంలో ఉండేటువంటి ఈ భూమి మీద యజ్ఞస్థానాల మీద మనల్ని ఉంచాడు అంటే మన బాధ్యత ఏమి ఉండవచ్చు అనే విషయంలో మనం కొత్త ఆలోచన చేసుకుందాం. ఆ యజ్ఞవరాహమూర్తిని మనం చేయవలసిన మనకు యోగ్యత ఉన్న మనకు విహితమైనటువంటి యజ్ఞాలతో వైదికమైనటువంటి కర్మలతో ఆయన చెప్పినటువంటి బాధ్యతలతో అన్నిటితోనూ కొలుచుకునేందుకు మనం ప్రయత్నం చేసుకుందాం. అలాంటి ప్రయత్నాన్ని మనందరికీ కూడా కలిగించి సఫలం చేయవలసిందిగా యజ్ఞవరాహ క్షేత్ర నివాసి అయినటువంటి ఈ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు 3వ స్కంధంలో 13వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలు ప్రారంభం నుంచి మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే త్రయోదశాధ్యాయే శ్లోకాః శ్రీశుక ఉవాచ నిశమ్యవాచం వదతో మునేః పుణ్యతమాం నృప భూయః పప్రచ్ఛ కౌరవ్యో వాసుదేవ కథాదృతః విదుర ఉవాచ స వై స్వాయంభువః సమ్రాట్ ప్రియః పుత్రః స్వయంభువః ప్రతిలభ్య ప్రియాం పత్నీం కించకార తతో మునే చరితం తస్య రాజర్షేః ఆదిరాజస్య సత్తమ బ్రూహి మే శ్రద్దధానాయ
ब्रूहि मे श्रद्दधानाय विश्वक्सेनाश्रयो ह्यसौ विश्वक्सेनाश्रयो ह्यसौ श्रुतस्य पुंसां सुचिरश्रमस्य श्रुतस्य पुंसां सुचिरश्रमस्य नन्वञ्जसा सूरिभिरीडितोऽर्थः नन्वञ्जसा सूरिभिरीडितोऽर्थः यत्तद्गुणानुश्रवणं मुकुन्द यत्तद्गुणानुश्रवणं मुकुन्द पादारविन्दं हृदयेषु येषाम् पादारविन्दं हृदयेषु येषाम् यत्तद्गुणानुश्रवणं मुकुन्द पादारविन्दं हृदयेषु येषाम् यत्तद्गुणानुश्रवणं मुकुन्द पादारविन्दं हृदयेषु येषाम् श्रीसुक उवाच श्रीशुक उवाच इति ब्रुवाणं विदुरं विनीतम् इति ब्रुवाणं विदुरं विनीतम् सहस्रशीर्ष्णश्चरणोपधानम् सहस्रशीर्ष्णश्चरणोपधानम् प्रहृष्टरोमा भगवत्कथायाम् प्रहृष्टरोमा भगवत्कथायाम् प्रणीयमानो मुनिरभ्यचष्ट प्रणीयमानो मुनिरभ्यचष्ट मैत्रेय उवाच मैत्रेय उवाच यदा स्वभार्यया साकम् यदा स्वभार्यया साकम् जातः स्वायम्भुवो मनुः जातः स्वायम्भुवो मनुः प्राञ्जलिः प्रणतश्चेदम् प्राञ्जलिः प्रणतश्चेदम् वेदगर्भमभाषत वेदगर्भमभाषत त्वमेकः सर्वभूतानाम् त्वमेकः सर्वभूतानां जन्मकृद्वृत्तिदः पिता जन्मकृद्वृत्तिदः पिता अथापि नः प्रजानान्ते अथापि नः प्रजानान्ते शुश्रूषा केन वा भवेत् शुश्रूषा केन वा भवेत् तद्विधेहि नमस्तुभ्यम् तद्विधेहि नमस्तुभ्यम् कर्मस्वीड्यात्मशक्तिषु कर्मस्वीड्यात्मशक्तिषु यत्कृत्वेह यशो विश्वक् यत्कृत्वेह यशो विश्वक् अमुत्र च भवेद्गतिः अमुत्र च भवेद्गतिः ब्रह्मोवाच ब्रह्मोवाच प्रीतस्तुभ्यमहन्तात प्रीतस्तुभ्यमहं तात स्वस्तिस्ताद्वां क्षितीश्वर स्वस्तिस्ताद्वां क्षितीश्वर यन्निर्व्यलीकेन हृदा यन्निर्व्यलीकेन हृदा शाधिमेत्यात्मनार्पितम् शाधिमेत्यात्मनार्पितम् एतावत्यात्मजैर्वीर एतावत्यात्मजैर्वीर कार्याह्यपचितिर्गुरौ कार्याह्यपचितिर्गुरौ शक्त्या प्रमत्तैर्गृह्येत शक्त्या प्रमत्तैर्गृह्येत सादरं गतमत्सरैः सादरं गतमत्सरैः सत्त्वमस्यामपत्यानि सत्त्वमस्यामपत्यानि सदृशान्यात्मनो गुणैः सदृशान्यात्मनो गुणैः उत्पाद्य शासधर्मेण उत्पाद्य शासधर्मेण गायज्ञैः पुरुषं यज गायज्ञैः पुरुषं यज परं शुश्रूषणं मह्यम् परं शुश्रूषणं मह्यं स्यात् प्रजारक्षया नृप स्यात् प्रजारक्षया नृप भगवांस्ते प्रजाभर्तुः भगवांस्ते प्रजाभर्तुः हृषीकेशोऽनुतुष्यति हृषीकेशो नु तुष्यति येषां न तुष्टो भगवान् येषां न तुष्टो भगवान् यज्ञलिङ्गो जनार्दनः
జనార్దనః యజ్ఞలింగో జనార్దనః తేషాం శ్రమో హ్యపార్థాయ తేషాం శ్రమో హ్యపార్థాయ యదాత్మానాదృత స్వయం యదాత్మానాదృత స్వయం మనురువాచ అనురువాచ ఆదేశేహం భగవతో ఆదేశేహం భగవతో వర్తేయామి వసూదన వర్తేయామి వసోదన స్థానం త్విహానుజానీహి స్థానం త్విహానుజానీహి ప్రజానాం మమ చ ప్రభో ప్రజానాం మమ చ ప్రభో యదోకః సర్వసత్వానాం యదోకః సర్వసత్వానాం మహీమగ్నమహాంభసి మహీమగ్నామహాంభసి అస్యా ఉద్ధరణే యత్నో అస్యా ఉద్ధరణే యత్నో దేవదేవ్యా విధీయతాం దేవదేవ్యా విధీయతాం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ పరమేష్ఠీత్వపాం మధ్యే పరమేష్ఠీత్వపాం మధ్యే తథా సన్నామవేక్ష్యగాం తథా సన్నామవేక్ష్యగాం కథమేనాం సమున్నేష్యే కథమేనాం సమున్నేష్యే ఇతి దధ్యౌధియా చిరం ఇతి దధ్యో ధియా చిరం సృజతో మే క్షితిర్వార్భిః సృజతో మే క్షితిర్వాద్భిః ప్లావ్యమానా రసాం గతా ప్లావ్యమానా రసాం గతా అథాత్ర కిమనుష్ఠేయం అథాత్ర కిమనుష్ఠేయం అస్మాభిः సర్గయోజితైః అస్మాభిः సర్గయోజితైః యస్యాహం హృదయాదాసం యస్యాహం హృదయాదాసం స ఈశో విదధాతు మే స ఈశో విదధాతు మే ఇత్యభిధ్యాయతో నాసౌ ఇత్యభిధ్యాయతో నాసౌ ఇత్యభిభ్యాయతో నాసా వివరాత్ సహసా నఘా ఇత్యభిధ్యాయతో నాసా వివరాత్ సహసా నఘా ఇత్యభిధ్యాయతో నాసా వివరాత్ సహసా నఘా ఇత్యభిధ్యాయతో నాసా వివరాత్ సహసా నఘా వరాహతోకో నిరగాత్ వరాహతో కో నిరగాత్ అంగుష్ఠ పరిమాణకః అంగుష్ఠ పరిమాణగః తస్యాభిపశ్యతః ఖస్తః తస్యాభిపశ్యతః ఖస్థః క్షణేన కిల భారత క్షణేన కిల భారత గజమాత్రః ప్రవవృధే గజమాత్ర ప్రవృధే తదద్భుతమభూన్మహత్ తదద్భుతమహూన్మహత్ తదద్భుతమభూన్మహత్ తదద్భుతమభూన్మహత్ మరీచి ప్రముఖైర్విప్రైః మరీచి ప్రముఖైర్విప్రైః కుమారైర్మనునా సహ కుమారైర్మనునా సహ దృష్ట్వా తత్సౌకరం రూపం దృష్ట్వా తత్సౌకరం రూపం తర్కయామాస చిత్రధా తర్కయామాస చిత్రధా కిమే తత్సౌకర వ్యాజం కిమే తత్సౌకర వ్యాజం సత్వం దివ్యమవస్థితం సత్వం దివ్యమవస్థితం అహో బతాశ్చర్యమిదం అహో బతాశ్చర్యమిదం నాసాయామే వినిసృతం నాసాయామే వినిసృతం దృష్టోంగుష్ఠశిరోమాత్రః దృష్టోంగుష్ఠశిరోమాత్రః క్షణాద్గండశిలాసమః క్షణాద్గండశిలాసమః అపి స్విద్భగవానేషః అపి స్విద్భగవానేశః యజ్ఞో మే ఖేదయన్మనః
యజ్ఞో మే ఖేదయన్మనః ఇతి మీమాంసతస్తస్య ఇతి మీమాంసతస్తస్య బ్రహ్మణః సహ సూనుభిః బ్రహ్మణః సహ సూనుభిః భగవాన్ యజ్ఞపురుషో భగవాన్ యజ్ఞపురుషో జగర్జాగేంద్ర సన్నిభః జగజ్జాగేంద్ర సన్నిభః బ్రహ్మాణం హర్షయామాస బ్రహ్మాణం హర్షయామాస హరిస్తాంశ్చ ద్విజోత్తమాన్ హరిస్తాంశ్చ ద్విజోత్తమాన్ స్వగర్జితేన కకుభః స్వగర్జితేన కకుభః ప్రతిస్వనయతా విభుః ప్రతిస్వనయతా విభుః నిశమ్యతే ఘర్ఘరితం స్వఖేద నిశమ్యతే ఘర్ఘరితం స్వఖేద క్షయిష్ణుమాయామయసూకరస్య క్షయిష్ణుమాయామయసూకరస్య నిశమ్యతే ఘర్ఘరితం స్వఖేద క్షయిష్ణుమాయామయసూకరస్య నిశమ్యతే ఘర్ఘరితం స్వఖేద క్షయిష్ణుమాయామయసూకరస్య జనస్తపస్సత్యనివాసినస్తే జనస్తపః సత్యనివాసినస్తే త్రిభిః పవిత్రైర్మునయో గృణన్ స్మ త్రిభిః పవిత్రైర్మునయో గృణన్ స్మ తేషాం సతాం వేదవితానమూర్తిః తేషాం సతాం వేదవితానమూర్తిః బ్రహ్మావధార్యాత్మగుణానువాదం బ్రహ్మావధార్యాత్మగుణానువాదం వినద్య భూయో విబుధోదయాయ వినద్య భూయో విబుధోదయాయ గజేంద్రలీలో జలమావివేశ గజేంద్రలీలో జలమావివేశ ఉత్క్షిప్తవాలః ఖచరః కఠోరః ఉత్క్షిప్తవాలః ఖచరః కఠోరః సటా విధున్వన్ ఖరరోమశత్వక్ సటా విధున్వన్ ఖరరోమశత్వక్ ఖురాహతాభ్రసితదంష్ట్ర ఈక్షాజ్యోతిః ఖురాహతాభ్రసితదంష్ట్ర ఈక్షాజ్యోతిః బభాసే భగవాన్ మహీధ్రః బభాసే భగవాన్ మహీధ్రః ఖురాహతాభ్రసితదంష్ట్ర ఈక్షాజ్యోతిర్బభాసే భగవాన్ మహీధ్రః ఖురాహతాభ్రసితదంష్ట్ర ఈక్షాజ్యోతిర్బభాసే భగవాన్ మహీధ్రః ఘ్రాణేన పృథ్వ్యాః పదవీం విజిఘ్రన్ ఘ్రాణేన వృద్ధ్యాః పదవీం విజిఘ్రన్ క్రోడాపదేశ స్వయమధ్వరాంగః క్రోడాపదేశ స్వయమధ్వరాంగః కరాలదంష్ట్రోప్యకరాలదృగ్భ్యాం కరాలదంష్ట్రోప్యకరాలదృగ్భ్యా ఉద్వీక్ష్య విప్రాన్ గృణతో విశత్కం ఉద్వీక్ష్య విప్రాన్ గృణతో విశత్కం ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కందే త్రయోదశాధ్యాయే శ్లోకాః త్రయోదశాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. నా మనమునగల దుఃఖ విరామము గావించు కొరకు రాజీవాక్షుండు ఈ మేర యజ్ఞపోత్రి శ్రీమూర్తి వహించెనిది విచిత్రము తలబన్ అని బ్రహ్మగారు వీక్షించినటువంటి అత్యద్భుతమైనటువంటి యజ్ఞ వరాహ వైభవాన్ని ఆదివరాహ క్షేత్రంలో తిరుమలలో నాద నీరాజన వేదికగా శ్రీమద్ భాగవత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా నిరంతరము మనం ఆలకిస్తూ ఉన్నాం. ఇటువంటి భాగ్యాన్ని సౌభాగ్యాన్ని మనకు అందించమని కలియుగ ప్రత్యక్ష దైవమైన దేవదేవుణ్ణి మరొక్క మారు వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం.
అథ క్షమా ప్రార్థనా యదక్షరబలభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.